తిరుమలలో అపహరణకు గురైన బాలుడు తమిళనాడులో దొరికిన వైనంపై వివరించేందుకు డీఐజీ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మునిరామయ్య డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, ఇక్కడ అడిషనల్ ఎస్పీ స్వామి, రామ్ కిషోర్, ఎస్బీ డిఎస్పీ అండ్ మాకు టెక్నికల్ టీం ఉన్న సుధీర్, ఉమాశంకర్, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా, వీళ్ళు కాకుండా కూడా చాలామంది ఆఫీసర్స్ కంటిన్యూస్గా రిలీవ్ అయిపోయిన ఎస్పీ జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్గా కూడా వర్కౌట్ చేసి చాలా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఆ బాయ్ని ఎట్లయినా ట్రేస్ చేయాలని ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని వర్క్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారు విజయరావు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిన రోజు నుంచి కూడా అదే వర్క్ మీద ఉన్నారు. సో ఫైనల్గా టుడే మనం చేసిన ఎఫర్ట్ వలన ఈ తమిళనాడు నమక్కల్ డిస్ట్రిక్ట్లో బెలుకుర్చి అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాయ్ని కిడ్నాప్ చేసిన అశోక్ అనే ముద్దాయి భార్య వాళ్ళిద్దరు కూడా తీసుకొచ్చి ఆ బాయ్ని అక్కడ ఇప్పుడు సరెండర్ చేయడం జరిగింది. మన ఇన్స్పెక్టర్స్ టీం అక్కడే ఉన్నారు. ఆ బాయ్ని తీసుకొని వస్తారు. రేపు వాళ్ళ పేరెంట్స్కి, ఆ పేరెంట్స్ వచ్చి ఉరవకొండ ఏరియా అనంతపూర్ జిల్లాకు చెందిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో కంటిన్యూస్గా డీజీ గారు, ఐజీ రాయలసీమ శ్రీధర్ గారు కంటిన్యూస్గా గైడెన్స్ ఇవ్వటం, దీంట్లో టెక్నాలజీని యూజ్ చేసాము, ట్రెడిషనల్ పోలీసింగ్ కూడా యూజ్ చేసి బాయ్ని ట్రేస్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా జేయూ గారు, శ్రీనివాసరాజు గారు, ఈఓ గారు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ ప్రింట్ చేయటం, మోర్ దాన్ 10,000 పోస్టర్స్ ప్రింట్ చేసి ఇచ్చారు అన్ని లాంగ్వేజ్లో. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. వెహికల్స్ కానీ దే గివెన్ ఫుల్ సపోర్ట్. We all thanked to the TTD also, TTD especially JEO for all the support. Okay, thank you.